హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఎమోజీ కీ చైన్ తయారు చేసి చూపిస్తున్నాను. దానికి ఇలా మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా దీనికి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని బాగా టైట్గా లాక్కోవాలి. ఇలా లాగిన తర్వాత సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇలా ఈ సెకండ్ రౌండ్ కూడా మొత్తం ఫిల్ చేసుకోవాలి. దీన్ని పెంచకుండా వేస్తున్నా సెకండ్ రౌండ్, ఎందుకంటే కాస్త ఇలా గోడుగా రావాలని. చూసారు కదా, ఇలాగే ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ కూడా వేసుకోవాలి. ఇలాగే థర్డ్ ఫోర్త్ రౌండ్స్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా 2 ఈక్వల్ సర్కిల్స్ అల్లుకోవాలి. అల్లిన తర్వాత వీటికి కన్ను నోరు పెట్టుకోవాలి. ఇలా ఒక సూదికి బ్లాక్ ఉలెన్ తీసుకొని నోరు కళ్ళు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఇంటూ షేప్లో కన్ను వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇటు పక్కన కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నోరు వేసుకోవాలి.
స్మైల్ ఇస్తున్నట్టు ఒక గీతలా పెట్టుకోవాలి ఇక్కడ. జస్ట్ అలా ఒక గీతలా పెట్టి అప్పుడు ఈ మధ్యలోంచి చైన్ స్టిచ్ వేసుకోవాలి. సరే కదా, ఇలా గీతలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం చైన్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని సూది ఉలంతా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాస్త ఓపెన్ పెట్టాలి, అంటే మనం కాయిన్స్ వేసుకోవడానికి ఇలా డబల్ లేయర్ వేసాం కదా, ఇది కాయిన్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వరకే స్టిచ్ చేసుకొని ఇక్కడ ఈ రౌండ్ అంతా స్టిచ్ చేసుకుని ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఇదొక లేయర్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. ఇక్కడేమో మనం కాయిన్స్ వేసుకోవడానికి ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇలా ఉంటుంది. ఈ పైన ఈ రెండిట్లకి కలపకుండా జస్ట్ ఈ పైదానికి ఒక్కదానికి కీ చైన్ అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.